అందరూ బాగుండాలని కోరుకుందాం. కవిత, నళిని ఇద్దరూ కూడా తోడుకోడళ్ళు. వాళ్ళ ఆడబడుచు సుశీల. సుశీల ఇంట్లో పెళ్ళి అయిపోతుంది. చిన్న కూతురు పెళ్లి చేస్తుంది. ఆ పెళ్లి నుంచి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ముచ్చట మొదలుపెట్టారు ఫోన్లో. అప్పుడు 10 రోజులు అయిపోయింది. ఏమక్క అంతా సర్దుకుందా? పెళ్లి నుంచి వచ్చిన తర్వాత అన్నీ ఇప్పటికే సర్దుకున్నాయి. నాకైతే నీకు కూడా అన్నీ సర్దుకున్నావా? ఒళ్ళంతా అలుపులు తీరినాయి అబ్బా ఇప్పటికి కానీ పెళ్ళి ఎంత బాగా చేసిందో చూసావా? అందరికీ పొట్టి చీరలు పెట్టింది, మనకు మాత్రం మామూలు చీరలు వేసింది చూడు అని చెప్పని ఈవిడ ఈ కవిత తన గోడుని అలుపోసుకుంది. నళిని, అవునే, నిజంగానే అసలు ఒంటరిగా ఉందన్న మాటే కానీ అన్నీ కూడా చాలా బాగా చేసింది. కూతురికి రవ్వల నెక్లెస్ చేయించింది. మరి ఎంత బాగా చేసిందని అన్నీ కూడా పద్ధతి ప్రకారం లాగిచ్చేసింది చూసావా అని చెప్పని నళిని. వెంటనే ఈ కవిత, అవునక్క, మనకి అదొక్కటేనా? మనకి తనకి పొలంలో నుంచి వ్యవసాయాన్నిచ్చా కూడా కౌలు డబ్బులు వస్తాయి, మరి ఇక్కడేమో అద్దు డబ్బులు వస్తాయి. ఏం తక్కువ? అన్నీ చేతిలో పెట్టుకుని ఆడిస్తుంది. మరి అత్తగారేమో బావగారింట్లో ఉంటుంది, ఏం బాధ్యతలు ఉన్నాయి కనుక అని ఇద్దరు ఆడిపోసుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ విషయానికి వెళ్తే సుశీల విజయవాడలో ఉంటుంది. ఆమె భర్త కిరణ్, బావగారు ప్రసాద్. కిరణ్ అక్కడ విజయవాడలోనే ఒక గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాడు. బావగారైనటువంటి ప్రసాద్ గుంటూరులో కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఇలా జాబ్ చేస్తున్నటువంటి సమయంలో కిరణ్కి 2 ఆడపిల్లలు. వాళ్ళు కూడా కాలేజీకి వచ్చారు. వాళ్ళ కష్టార్జితంతో అక్కడొక విజయవాడలో ఇల్లు కొనుక్కొని అందులోనే ఉంటున్నారు. ఇలా ఉంటూ ఉండగా ఒక రోజున యాక్సిడెంట్ అయ్యి కిరణ్ చనిపోతాడు. మరి పిల్లలు చదువులకు వచ్చారు. అక్కడ వాళ్ళకి ఆ దగ్గరలోనే మరి కోలవెన్ని దగ్గర వాళ్ళకు పొలాలు ఉన్నాయి. ఆ విలేజ్లో 4 ఎకరాల పొలం ఉంటే వాళ్ళ తండ్రి తదనంతరం అన్నదమ్ములిద్దరికీ కూడా చెరో 2 ఎకరాలు పొలం వచ్చింది. ఇక వాళ్ళ అత్తగారు వచ్చేసి పెద్ద అయినటువంటి ప్రసాద్ దగ్గర గుంటూరులో ఉంటుంది. ఇక ఈయన చనిపోగానే ఇక ఈవిడ ఒంటరిదైపోతుంది. అలా ఆయన తాలూకా వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ పెట్టి ఇంకొక ఇల్లు తీసుకుంటుంది, ఒక అపార్ట్మెంట్ తీసుకొని దాన్ని కూడా అద్దెకిచ్చి ఆ అద్దె డబ్బులతో మరి ఇంటిని పొదుపుగా చేసుకుంటూ తనకు వచ్చినటువంటి మిషన్ కొట్టడం, ఎంబ్రాయిడరీ చేయటం వచ్చు. 10 మంది పిల్లలకి అది నేర్పిస్తూ అలా వాళ్ళ దగ్గర కొంత డబ్బు తీసుకుంటూ అలాగే మధ్య మధ్యలో కవితలు రాస్తూ ఉంటుంది. ఆ కవితలు కూడా అప్పుడప్పుడు పుస్తకాల్లో ప్రింట్ అయ్యి కొంత డబ్బు వచ్చేది. అలా ఆవిడ చేసుకుంటూ మర్పితంగా మరి 2 పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించింది. పెద్ద పిల్లకి పెళ్లి చేసింది. అతను కూడా ఇంజనీరు, అమెరికాలో ఉంటాడు. పెళ్ళైన వారం రోజులకే అమెరికా వెళ్ళిపోయారు. ఇప్పుడు చిన్న పిల్ల పెళ్ళి కూడా చేసేసింది. ఆ పిల్ల కూడా ఇంజనీరు. వీళ్ళు లండన్లో ఉంటారు. ఒక వారం రోజులు ట్రిప్కి వెళ్ళి మరి హనీమూన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇద్దరూ కూడా లండన్ వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు సుశీల ఒక్కరిగా ఉంటుంది. సుశీల ఎప్పుడూ కూడా ఎవరింట్లో, ఇటు అత్త తరపు వాళ్ళు కానివ్వండి, మరి ఇటు కన్నవారి తరపు కానివ్వండి, ఎవరింట్లో ఏదొచ్చినా కూడా అందరికీ సహాయం చేస్తూ ఉండేది. తనకి 2 తమ్ముళ్ళు. ఆ తమ్ముళ్ళ భార్యలే ఆ నళిని, కవిత. మరి వాళ్ళకు కావలసినప్పుడు ముందుగానే 10 రోజులు వెళ్ళి ఆ తర్వాత పని అయినాక 10 రోజులు చేసి మళ్ళీ వీళ్ళకి అవసరం వచ్చినా కూడా అలాగే చేస్తూ ఉండేది. ఒంటరి ఆడావిడి కాబట్టి ఆవిడ ఎవరికే సహాయం కావలసినా చేస్తూ ఉండేది. అది కాకుండా వేసవకాలం వచ్చిందంటే మామిడికాయ పచ్చడి, ఇంకా వడియాలు, మరి ఇలాంటివన్నీ కూడా ఉప్పు మిరపకాయలు అన్నీ చేసి అందరికీ పంపించేది. ఏ పండగ వచ్చినా కూడా అందరికీ స్వీట్లు, హాట్లు అన్నీ తనే స్వయంగా తయారు చేసి అందరికీ పంపిస్తూ ఉండేది. అలా అందరికీ కూడా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తన వల్ల అయ్యేవన్నీ కూడా చేస్తూ వస్తూ ఉండేది.
తన స్నేహితురాలు జ్యోతి ఉండేది. ఎప్పుడూ అంటూ ఉండేది, నువ్వింత పిచ్చిదానివి కాబట్టే మీ వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారు. చూడు, అందరికీ అన్నీ చేస్తావు, రేపంటూ నీకంటూ ఒక రోజు ఉండాలి. నీకేమీ మిగిల్చుకోకపోతే రేపు చాలా ఇబ్బంది పడతావు, ఎవ్వరూ చూడరు అని అంటే, లేదు, బంధువులు అనేవాళ్ళు మనకు ఉండాలి, బంధువులు లేకపోతే ఎలా అని చెప్పనంటే, నీ బంధువులందరూ కూడా రాబంధువులు, నిన్ను పీక్కు తినటానికే చూస్తారు, అంతేగాని నీ యొక్క బాగోగులు మాత్రం చూడరు. నీ బాగోగులు నువ్వే చూసుకోవాలి, నీకంటూ నువ్వు ఏర్పాటు చేసుకోవాలి, ఎవరి మాటలు నమ్మకూడదు. ఈ రోజులు ఎలా ఉన్నాయి అని జ్యోతి ఎప్పుడూ కూడా సుశీలకు హితబోధ చేస్తూ ఉండేది. అప్పుడప్పుడు సుశీల కూడా ఆలోచించేది, తనకు కూడా అర్థమవుతుంది, వీళ్ళు నా కోసం కాదు, నా పని కోసము వీళ్ళు నన్ను కోరుకుంటున్నారు అని అనుకుంటూ ఉండేది. ఇక మళ్ళీ ఈ తోడుకోడళ్ళు ఇద్దరు ఒకలోకి వచ్చారు, ఫోనుల్లోకి వచ్చారు. కవిత, మరి వదినప్పుడు ఒక్కటిగా ఉంటుంది కదా, మన ఇంటికి పిలుద్దాం, నేను మీ బావగారికి చెప్తున్నాను పిలవమని, ఎందుకు ఒక్కటే అక్కడ ఉండటం, ఇక్కడికి వస్తే బాగుంటుంది కదా, మనకు కూడా సహాయంగా ఉంటుంది అని చెప్పి అంటుంది. దానికి వెంటనే కవిత, నేను మీ మెర్ది గారికి కూడా చెప్తాను, ఇద్దరిళ్లలోనూ అక్కడ కొద్ది రోజులు ఇక్కడ కొద్ది రోజులు ఉంటుంది అని నేను కూడా చెప్తాను, మనం తీసుకొద్దాము, మనకు కూడా సహాయంగా ఉంటుంది అని ఇద్దరు చెప్పుకుంటారు. అంటే ఆవిడ సహాయం కోసం ఎదురు చూస్తున్నారనమాట. ఎందుకంటే రేపొద్దున 1-2 ఎకరాల పొలం ఉంది, మరి ఇదంతా ఉంది కదా, 2 ఇళ్ళు ఉన్నాయి, అది వీళ్ళ ఆశ. అలా పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లలు అని ఇలా ఆశపడుతూ ఉంటారు. ఇలా జరుగుతున్న సమయంలో ఒక రోజున మరి సుశీల బావగారైనటువంటి ప్రసాద్ విజయవాడలో పని నిమిత్తం వస్తాడు. వచ్చి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి తర్వాత తీరిగ్గా కూర్చున్నప్పుడు చెప్తాడు, సుశీల, నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఎందుకు, మా ఇంటికి వచ్చేసాయి, మాతో పాటే ఉందువు కానీ, అందరూ నన్ను చాలా పొగుడుతున్నారు, మరి మీ తమ్ముడు కూతురు పెళ్ళి చాలా బాగా చేశావు, అందరూ ఫోన్లు చేసి చెప్తున్నారు అని అంటాడు. అవును బావగారు, అక్క మీరు లేకపోతే నేను ఇంత బాగా చేయగలిగేదాన్ని కాదు, మీరు నాకెంతో సహాయ సహకారాలు అందించారు అని సంతోషంగా చెప్తుంది. అందుకే ఇంకొచ్చేసేయి, ఒక్కదానివి ఇక్కడ ఏముంటావు ఇంకా, మరి నువ్వు కూడా వచ్చేస్తే మాతో పాటే ఉందువు కానీ, ఒక్కదానివే ఉంటే ఇప్పుడు దాకా అంటే పిల్లలతో ఉన్నావు, ఇప్పుడు పిల్లల బాధ్యత తీరిపోయింది, ఒక్కదానివే ఉంటే లోకులు నానా రకాలుగా అనుకుంటారు, కాబట్టి వచ్చేసే అంటాడు. ఆలోచిస్తుంది, ఏంటి ఆలోచిస్తున్నావు, మరి వచ్చేసేయి, మరి ఇప్పుడు దాకా చూసిన దాన్ని ఇంకా చూడలేనా, నువ్వు ఒక్కదానివే మాకు బరువు అవుతావా, మాతో పాటే ఉందువు కానీ అని చెప్పని అంటాడు. అనేటప్పటికి లేదు బావగారు, ఇక్కడ పిల్లలకి నేను ఇవన్నీ నేర్పిస్తున్నాను కదా, మరి మిషన్ నేర్పిస్తున్నాను, అలాగే నేను ఈ మధ్యన కొంచెం ఈ కవితలు రాయడంతో ఒక నవల ప్రారంభించాను, ఆ నవల పూర్తి చేయాలనుకుంటున్నాను, కాబట్టి ఇప్పుడు నేను రాలేను అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్తుంది. సరే నీ ఇష్టం, ఆలోచించు, ఇలాంటివి అక్కడ కూడా చేసుకోవచ్చు కదా, అక్కడైనా మిషన్ నేర్పిస్తానంటే 10 మంది వచ్చి నేర్చుకుంటారు, అక్కడ కూడా నువ్వు కూర్చొని రాసుకోవచ్చు అని చెప్తాడు. ఆమెమీ సమాధానం చెప్పదు, వెళ్ళిపోతాడు. ఎలాగానే అతని భార్య అడుగుతుంది, ఏమంది మీ మరదలు వస్తానందా అని అడుగుతుంది. ఏమోనే సమాధానం చెప్పలేదు, ఆలోచిస్తూ నిలబడిపోయింది, నాకు డౌటే అంటాడు. అప్పటిదాకా ఆమె అనుకుంటుంది, అబ్బా వస్తే బాగుండు, వస్తే కనుక సుశీల వస్తే ఇంట్లో పని అంతా చేస్తుంది, అత్తగారికి కూడా అన్ని సేవలు చేస్తుంది, తను చూసుకునే పని ఉండదు, మరి ఆస్తి కూడా తన తదనంతరం మనకే వచ్చి చేరుతుంది, ఇలా తలపోస్తూ ఉంది. ఇక రాకపోయేటప్పటికి కొంత బాధపడుతుంది, కొంత బాధపడి ఇక ఊరుకుంటుంది. తర్వాత ఆమె పెద్దన్నగారు ఒకరోజు ఫోన్ చేసి, ఏ అక్క వచ్చేసే రాదు, మాతో పాటు ఉందువు కానీ అని అతను ఇన్వైట్ చేస్తాడు. అప్పుడు చెబుతుంది, లేదురా నేను రాలేను, ఇక్కడే నేను ఈ పని చేస్తున్నాను కదా, పిల్లలకి నేను ఈ పాఠాలు నేర్పిస్తున్నాను, ఇవంతా కూడా నేను ఒక నవల మొదలుపెట్టాను, అది పూర్తి అవ్వాలి అని ఇదే మాట వాళ్ళకు కూడా చెప్తుంది. చెప్పగానే అతని భార్య అయినటువంటి నళిని అంటుంది కదా, అబ్బో ఈవిడొక పెద్ద రచయిత, ఈవిడొక
ఆ, ఎద్దనపూడి సులోచన రాణి అని ఊరికే ఆడి పొడుచుకుంటూ ఉంటుందన్నమాట. ఈవిడ రాకపోతే ఇక్కడక్కడ ఏదో అయిపోయింది అనుకున్నట్టుగా అని తల్లికి ఫోన్ చేస్తుంది తోడికోడలికి. కవిత విన్నావా, రాదట, అక్కడ ఎవరినో మరిగి ఉంటుందిలే, పిల్లలు కూడా లేరు కదా ఇక అని అభాండాలు కూడా వేసి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. రాదట, ఏదో ఈవిడ పెద్ద నవలు పగలు తీస్తుందంట అక్కడ అనేసి ఇద్దరు వ్యంగ్యంగా మరి ఆవిడని గురించి నిందలు మోపుతూ చెప్పుకుంటారు. ఇదంతా అయిపోతుంది కొద్ది రోజులకి. తర్వాత ఒకరోజు ఈ సుశీల తమ్ముడికి, పెద్ద తమ్ముడికి ఫోన్ చేసి, అరే వాళ్ళ రంగా చూసావా, పేపర్ చూసావా అని చెప్పి అంటుంది. చూడలేదక్క, ఏముంది, త్వరగా పేపర్ చూడు, అలాగే టీవీ చూసారా, టీవీ కూడా చూడు అని చెప్పండి. ఏంటక్క హడావిడి, నాకు జ్ఞానపీఠ అవార్డు వచ్చిందిరా, నేను నవల రాస్తున్నానని చెప్పాను కదా, ఆ నవల పూర్తయింది, దానికి ఇప్పుడు నాకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అని సంతోషంగా చెప్తుంది. అవునా అని గబగబా పేపర్ తీసి చూస్తాడు. పేపర్లో ఆవిడ ఫోటోతో సుద్దా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సుశీలాదేవి అనే పేరుతో వస్తుంది. అలాగే టీవీ పెట్టగానే వార్తల్లో కూడా ఆవిడ పేరు చదువుతూ చెప్తున్నారు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సుశీలాదేవి, ఆవిడ ఫోటోతో సుద్దా. ఇంక అందరూ కూడా ఆశ్చర్యపోతారు. చూసారా, ఏదైనా మన దగ్గర ప్రతిభ ఉంటే దానికి ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా అది విజయాన్ని సాధిస్తుంది. ఆ ప్రయత్నం మనకు ఫలితాన్ని ఇస్తుంది. మనలో ఉన్న ప్రతిభను మనం అంతే పెట్టుకోకూడదు. అలా వదిలేసామనుకోండి, ఇప్పుడు అదే సుశీల వాళ్ళ ఇళ్ళకెళ్ళి పనులు చేసుకుంటూ ఇది వదిలేసిందే అనుకోండి, ఆవిడకి జ్ఞానపీఠ అవార్డు వచ్చేదా? తన ప్రతిభను పూడ్చిపెట్టినట్టే కదా. మరి ధైర్యం చేసి తన ప్రతిభకు పదును పెట్టడం మూలంగా తను అంత అవార్డును గెలుచుకోగలిగింది. అందుకనే మన ప్రతిభను దాచుకోకుండా మన ప్రతిభకు పదును పెట్టి మనమేంటో మనం నిరూపించుకోగలగాలి. అప్పుడే 10 మందికి మనను గురించి తెలుస్తుంది. మనం చెప్పాలనుకున్న విషయాన్ని 10 మందికి తెలియజేయగలుగుతాం. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే షేర్ చేయండి.